ఇది మతోన్మాదమా? కాదు. మతోన్మాదం అంటే ఏంటో నేను చెప్తాను. మతోన్మాదం అంటే బాగా బలి తెగించి చెప్పాల్సి వస్తే పెయ్యి పలుకు ఏమనుకున్నది నేను చెప్తాను. నీ జాతి ఎక్కడ పుట్టింది, నీ దేవుడు ఎక్కడ పుట్టాడు, నీ గ్రంథం ఎక్కడ రాయబడింది, ఏ భాషలో రాయబడింది, ఎక్కడొచ్చి ఏమని మతోన్మాదం అంటున్నావు? నువ్వు మతోన్మాదివి. ఒకవేళ ఈ దేశం ఇక్కడ మేము ఉన్నాము, ఈ దేశం మీద మాకు హక్కులు ఉన్నాయి అనుకుంటే సంతోషం. ఎప్పుడు ఈ దేశం మీద నువ్వు హక్కు ఉన్నదని నిరూపించుకోవాల్సి వస్తుందంటే భారత్ మాతకి జై అనాలే. ఈ దేశానికి తలమానికమైనటువంటి వేదాలను, శాస్త్రాలను, పురాణాలను, ఇక్కడ ఉండేటటువంటి సాధు సంతులను, ఇక్కడికి ధర్మదేవత అయినటువంటి గోమాతను గౌరవించినప్పుడే ఈ దేశపు వారసుడు. ఈ దేశంతో నీకు సంబంధం ఉన్నట్లు. లేకపోతే ఎన్నాళ్ళున్నా మీరు పొరుగువారే, కేవలం ఇక్కడ బ్రతుకుతారే తప్ప ఈ దేశపు వారసులు కారు కారు కారు. ఈ వేదిక మూలకంగా చిట్ట చివరి ఒక మాట ఏం చెప్తున్నానంటే, మన ధర్మం చాలా గొప్పది, మన శాస్త్రాలు చాలా గొప్పవి, మన ధర్మంలో ఉండేటటువంటి లోతు, మన ధర్మంలో ఉండేటటువంటి మూలం చాలా గొప్పది. వీటిని వృధా చేసుకోకుండా, వీటిని పాడు కాకుండా కాపాడేటటువంటి హక్కు, ఆ బాధ్యత కూడా మన మీద ఉన్నది. కాబట్టి వాటికే మీరు కృషి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చిట్ట చివరి ఒక మాట, మీరందరూ కూడా సంఘటితంగా ఉండాలి. ఇంతకుముందు పెద్దలు చెప్పారు, కులం 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 కులం. ఈ కులం అనే ఉచ్చు లోపలే మనం అందరం విడిపోయాం. అటువంటి తప్పు మనం చేయకూడదు. మనమందరం సంఘటితంగా ఉండాలి. మనదంతా ఏ కులం? హిందూ కులం. అవునా? అవునా కాదా? ఒకవేళ కులం 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 అని మీరు చూడాల్సి వస్తే ఒక చిన్న ప్రశ్నకు సమాధానం చెప్పండి. పెహల్గావ్లో ఎవడో వచ్చి మనల్ని మన వాళ్ళని చంపాడు, కులం చూసి చంపాడా? చెప్పండి, కులం చూసి చంపాడా? లేదు. వాని ప్రాతిపదిక మీద వాడు చూసి చెప్పాడు. అందుకే మనమందరం కులాలుగా విడిపోవడం వల్లనే వారికి సందు దొరికింది. కాబట్టి మనమందరం విడిపోకూడదు, సంఘటితంగా ఉండాలి. ఉండాలి కదా? ఉండాలా లేదా? మాట్లాడాలని ఇంకా చాలా ఉంది, కాకపోతే ఇంకో కార్యక్రమం ఉంది కాబట్టి నేను వెళ్తున్నాను. మీ అందరికీ పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులు తెలియపరుస్తూ, పూజలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, వారు కూడా మీకు మార్గనిర్దేశం చేస్తారు. పరాశరి స్వామి అనే ఒక వ్యక్తి ఎటువంటి వాడు, ఆయన ఎజెండా ఏమిటి, ఆయన భావం ఏమిటి, ఆయన తత్వం ఏమిటి, ఆయన నడవడిక ఏమిటి, ఆయన పరంపర ఏమిటి అన్నది మీకు అందరికి తెలుసుకోవాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్లో మీకు అందరికీ అన్ని వీడియోలు వస్తూ ఉంటాయి, చూడవచ్చు. కాకపోతే ఇప్పటికి ఎన్నో వేదికల మీద నేను పాల్గొన్నాను, ఎన్నో సభల్లో పాల్గొన్నాను. ఏ ఒక్క వేదిక మీద కూడా నా పరంపర గురించి, నా నియమాల గురించి, నా దీక్ష గురించి, నేను స్థాపించిన నా మఠం గురించి, నా పీఠం గురించి, నా దేవత గురించి ఎక్కడికి చెప్పలేదు. కేవలం ధర్మం 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 ధర్మం. ఎందుకోసం చెప్పాల్సి వస్తుందంటే, దీని కనుక మనం కోల్పోతే మళ్ళా ఇంతటి శక్తివర్ధకమైనటువంటి స్ట్రక్చరబుల్, ఇంతటి శక్తివర్ధకమైనటువంటి ధర్మాన్ని నిర్మాణం చేసి ఇవ్వడానికి ఈ ప్రపంచంలో వేరొకరు లేరు. ఋషులు కష్టపడి మనకి ధర్మాన్ని అందించారు, దీన్ని మనం కాపాడుకోవాలి. ఇది మీ అందరికీ తెలియపరుస్తూ, పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులను అందజేస్తూ, మీ అందరికి శుభాశీస్సులు, శుభం.